హాయ్ అందరికీ నమస్తే మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు 9 or 9:30 ఒక లైవ్ పెట్టుకుందాము. జస్ట్ ఒక 20-25 లేదంటే 30-35 మినిట్స్లో ఒక చిన్న వివరణను అయితే షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు ఆన్పాసు అనే బిజినెస్ పవర్ఫుల్, ఎందుకు ఆన్పాసులో ఉండే ఫౌండర్షిప్ అంత పవర్ఫుల్, ఎందుకు మనం ఇంత హై గ్రోత్ని ప్రొడక్ట్ చేసుకోగలుగుతున్నాము, ఎందుకు మన ఎస్టిమేషన్స్ థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అని కంపెనీ చెప్తుంది అనే అనేక కోణాల్లో అయితే మనం ఒక అవగాహన అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఫస్ట్ ఈ ఆలోచన మనకు రావాలి. మనం ఉన్నది గ్లోబల్ ఆపర్చునిటీ, ఆన్పాసు అనేది గ్లోబల్ బిజినెస్, ఆన్పాసు ఎర్న్ చేసేది గ్లోబల్ కరెన్సీ. సో ఒక గ్లోబల్ బిజినెస్ చేస్తున్నప్పుడు గ్లోబల్ కరెన్సీ వచ్చినప్పుడు మనకి ఇచ్చే రెవెన్యూ షేర్ కూడా అలాగే ఉంటుంది కదా. ఈ ఆలోచన మనందరికీ అవసరం అండి. దీని మీద ఎంతమంది వీడియో కావాలనుకుంటున్నారు, వీడియో కాదు లైవ్లోనే మనం డిస్కస్ చేద్దాం అందరం కలిసి. అట్లీస్ట్ లైవ్కి ఒక 500 మెంబర్స్ అన్నా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని మీరు మరో నలుగురికి షేర్ చేయగలిగితే ఈ వివరణ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేగాని ఓ 10 మంది 20 మంది కోసం మనం వీడియోలు చేయలేము. అంత టైంని పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత విలువైన సబ్జెక్ట్ని ఇచ్చేటప్పుడు అంతే సబ్జెక్ట్ని తీసుకునే పబ్లిక్ ఉన్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది. ఓ 10 మంది 20 మంది కోసం చెప్పలేము. ఓ కనెక్ట్ కూడా ఎలా ఉంటుందంటే దానికి షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి, హోస్ట్ కో-హోస్ట్ అని చెప్పి ఒక టీం లాగా చేసుకుంటూ దాన్ని మనం ఏదో ప్రమోట్ చేస్తున్న విధంగా చేయాలి. బట్ యూట్యూబ్ అలా కాదండి. జస్ట్ నాకు ఎప్పుడు లైవ్ చేయాలనిపిస్తే లైవ్ ఆన్ చేసేస్తే వీడియో అనేది యూట్యూబ్లో రికార్డ్ అయిపోతుంది. లైవ్లో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉంటే అది క్లియర్గా ఎప్పుడైనా సరే దాన్ని మిగతా వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. బట్ ఓ కనెక్ట్లో వీడియో రికార్డ్ చేయకపోయినా, ఆ వీడియో తీసుకొచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకపోయినా సో మెనీ ఫౌండర్స్ ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే అవకాశం అనేది మిస్ అవుతూ ఉంటారు. మనం ఓ కనెక్ట్లో చాలా మీటింగులు చేస్తున్నాం, బట్ ఎన్ని మీటింగ్లు అప్లోడ్ చేస్తున్నాం, ఆ మీటింగు ఎంతవరకు అంటే స్వీట్ అండ్ షార్ట్, ప్రతిదీ కూడా మన డిస్కషన్లో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ అవతల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి ఓ కనెక్ట్ అనుకోండి డిఫరెంట్ వేళ అది చేయొచ్చు. దానికి ఇంకా చాలా స్ట్రీమింగ్ కావాలి. అంటే ఓ కనెక్ట్ నెంబర్ 1గా ఉంది. ఓ కనెక్ట్లో మీటింగ్ పెట్టేటప్పుడు 10 మందితో మీటింగ్ పెడితే 10 మంది టైం వాల్యుబుల్, అక్కడికి వచ్చే 1000 మంది టైం వాల్యుబుల్. ఓ కనెక్ట్లో 10 మందిని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామంటే ఆ 10 మంది ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేటెడ్గా పవర్ఫుల్గా పంచ్ లాగా ఉండాలి. బట్ అక్కడ ఓ కనెక్ట్లో అలా మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నేను షేర్ చేయాలనుకునేదంతా నా అభిప్రాయాలు, బికాస్ నాకున్నటువంటి ఒక అవగాహనని మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన తర్వాత మినిమం ఒక నాకు వచ్చే కామెంట్ని బట్టి, దానికి వచ్చే లైక్స్ని బట్టి ఎంతమంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూసి 9:30కి నేను టైం పెట్టాలా వద్దా, నేను టైం స్పెండ్ చేయాలా వద్దా అనేది, అంటే పబ్లిక్ యొక్క అటెన్షన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుని 9:30కి రావాలా వద్దా అనేది చూసి వస్తే మాత్రం వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.